ఇప్పుడు లెఫ్ట్ వద్దంటుంది, రైట్ వద్దంటుంది, ఇంకెలాగా బైబిల్ కూడా చదువుతాను. అలాగే టీసీకి పిల్లలందరినీ లీడర్షిప్గా ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. మై గోల్ ఇస్ డాన్సర్. And my goal was to become a dentist and then హాస్టల్లో ఉంటాను. ఒకవేళ హాలిడేస్కి వచ్చినప్పుడు చర్చ్లో పిల్లలందరూ డిసిప్లైన్గా ఉండడం, కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్ సౌమ్య. In my third year, second semester, I am immediately urgently about 4,000 rupees because of my placement finding. This is about my job role. That time, this CCA grant helped me more. On that day, this CCA amount credit in my account and I will pay immediately to college. If I don't pay that to college, my exam was declined. అంటే ఈ టీసీఏ అమౌంట్ ద్వారా నేను కాలేజ్లో మనీ పే చేయగలిగాను. అది నాకు జాబ్కి సంబంధించిన కోర్స్ అనమాట. నేను ఇంట్లో అడగగలను, బట్ బిఫోర్ దట్ డే మై డాడ్ పేస్ ఫస్ట్ టర్మ్ 25,000 rupees about my tuition fee. That time I am not able to ask my dad, my father. I want to tell all my villagers or to my parish that the value of TCU grant.
and make all the students to use this availability. Thank you, Father. Good evening, all. Good evening, Father. I am Pujita. I am from Manikonda, Uplur Parish. I am studying in BTech second year in Goodlawala Engineering College. TCU వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ప్రేయర్స్ ఎలా చేయొచ్చు, ఇతరులకి హెల్ప్ ఎలా చేయొచ్చు, చర్చ్లో డెకరేషన్, మదర్ మేరీ శారీ కట్టడం, ఆల్టర్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ చేయడం. Catwalk. Good evening, Father. Good evening, God. My name is Meera. I am from Malavati. Mic దగ్గర Good evening to everyone. Good evening to Father. Myself Lavanya. I am studying degree final year at Andhra College. నేను పీసీ ద్వారా లీడర్ ఉన్నాను కాబట్టి సిస్టర్ చెప్పేవన్నీ నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తాను. చర్చ్కి వచ్చేసరికి నేను ఒక కోయిర్ మెంబర్ని. ఎవ్రీ సాటర్డే మాకు చర్చ్లో చిన్నపిల్లలకి మాస్ ఉంటుంది అనమాట. వాళ్ళ పిల్లలందరికీ సాంగ్స్ నేర్పించే బాధ్యత నాది. నా కెరియర్కి వచ్చేసరికి ఐ వాంట్ టు బికేమ్ ఏ ప్రొఫెసర్. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా చేయండి, హార్ట్ఫుల్గా హార్డ్ వర్క్ చేస్తే కనుక సక్సెస్ ఇప్పుడు రాకపోవచ్చు కానీ ఎప్పటికైనా రావచ్చు. చేసేది హార్డ్ వర్క్ మాత్రం చేస్తూ ఉండాలి. అండ్ మనం చర్చ్కి వెళ్తూ ఉంటాము. వన్ వీక్ వచ్చేసరికి ఒకసారి వెళ్తాం, కానీ మన కాన్సన్ట్రేషన్ అయితే ఫోన్ కూడా మనతో పాటు తీసుకెళ్తూ ఉంటాం. కానీ మనం ఉండే వన్నాలు కూడా హార్ట్ఫుల్గా దేవుడికి సమర్పిస్తే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ బాబు. Good evening to all and all. Let me introduce myself to you. My name is Pramila Rani. I am from Jyotinagar Parish. మా విలేజ్ వచ్చి ఏపూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. నేను ఎప్పుడు స్టేజ్ మీద నించోను, అంత ఇన్వాల్వ్మెంట్ అవ్వను. కానీ ఫస్ట్ టైం అసలు నాకు ఇంకా భయం ఎక్కువ. దేనిలో అయినా నేను పార్టిసిపేట్ చేయను. వెనుకుంటే అన్నీ చెప్పగలను కానీ ముందుకు వచ్చేసి ఏం మాట్లాడలేను. అలాంటిది ఇప్పుడు నన్ను ముందుకు రప్పించారు. అందుకు ఫాదర్కి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనకు ఫస్ట్ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది హాస్పిటల్లో ఉంటుంటారు, కానీ మనం ఇప్పుడు ఇంత ఎంజాయ్మెంట్గా, ఇంత ఎంటర్టైన్మెంట్గా, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి ఇంత మంచిగా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? దేవుడే. కాబట్టి ఫస్ట్ దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. నా లైఫ్ గోల్ ఏంటంటే నేను బిఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. డాక్టర్ శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, చిన్నపల్లి. ఇక్కడే కాదు, హాస్పిటల్ చూస్తే బోల్డ్ అంత ఉంది. ఇప్పుడు మనం జ్వరం చిన్నది వచ్చిందంటేనే దానికి బాగా భయపడిపోతాం. అలాంటి అక్కడ కేసెస్ చూస్తే అంతకంటే ఎక్కువ తట్టుకోలేము మనం. అంత పెద్ద పెద్ద సీరియస్ కండిషన్లు ఉంటాయి. కాబట్టి మనం
ప్రతి ఒక్కరికి సాంగ్స్, డాన్సెస్ ఇంకా అలా అలా నేర్పిస్తూ, వాక్యాలు అలా నేర్పిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారంటే, అంటే ఇంకా తెలియకుండా కూడా టీసీయూ తెలియకుండా అన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మోటివేషన్ చెప్పి తీసుకొచ్చే బాధ్యత కూడా ఒక యాజ్ ఎ లీడర్ క్వాలిటీ అనమాట. సో నేను ట్రై చేస్తాను. మా ఊర్లో ఇంకా చదువుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేసి ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్. ప్రేయర్స్ ఉంటాయి, ప్రేయర్ అండ్ ఆరాధన అవన్నీ ఉంటాయి అన్నమాట. టీసీయూ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ ఇంతమందిని గుర్తించి వాళ్ళందరికీ స్టడీస్కి హెల్ప్ చేస్తున్నారు కదా, అలా నేను ఫ్యూచర్లో కనీసం ఎవరికైనా ఒకరికి చదువుకోవడానికి హెల్ప్ చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పాలంటే జనరల్గా ప్రే, ట్రస్ట్, వెయిట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. Good evening everyone, myself Akshya. I'm studying B.Tech first year in Guntur St. Mary's Women's College. నేను టీసీయూ ఫస్ట్ ఇయర్. నేను మా చర్చ్లో సింగింగ్, బైబిల్ రీడింగ్ అన్నీ చేస్తాను అండ్ ఎవ్రీడే జపాన్ కూడా అటెండ్ అవుతాను. నేను ఈ టీసీయూ ద్వారా చదివి మంచి జాబ్ తెచ్చుకొని ఇంకా చదువుకోలేని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ Nice. The next one. LG Audio Sound System. Hello everyone, good evening. My name is Bhavita Sri. I am from Elgapadu Parish. I am going to join in JNTU on the board for the B.Tech purpose. So actually my temporary goal is how to become a software engineer. But my long time goal is I want to do the civil services. So when I become the civil servant, my dream is I want to support the people who want to study the civil services because it is a high cost to study. When I become the civil servant, I definitely support the people who want to study the civil student. Thank you everyone. Bhaveshri. అందరూ చెప్పండి. Bhaveshri. Okay, you should become an IAS officer. Okay, we are there to support you. Yeah, sure, definitely. ఇక్కడ సివిల్ సర్వీసెస్ సెంటర్ ఒకటి ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. వెళ్ళేటప్పుడు స్కూల్ లాస్ట్ రూమ్లో లైసెన్స్ Good evening, Honorable. I am Anushka from Bangalore Parish. నేను టీసీలో నేర్చుకున్నది 10 రోజులు సాంగ్స్ పాడతాను, సండే స్కూల్ క్లాస్ చెప్తాను, స్టేజ్ డెకరేషన్ చేస్తాను. థ్యాంక్ యూ. going to church. Wonderful. Next one. త్వరగా ఇలా అయిపోయిన తర్వాత మనం వెళ్ళచ్చు. Good evening to everyone. My name is Sushmita. I am from Karnataka Parish. I am studying B.Tech 4th year. TCU ద్వారా నేను దేవుడికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది. మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది. పారిష్లో వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాను. Catwalk, music. Catwalk.
మీరు క్యాట్ వాక్స్ సరిగ్గా చేయలేదు కాబట్టి తర్వాత కుమార్ రాజపాల్ గారు క్యాట్ వాక్ చేసి చూపిస్తారు. Good evening everyone, respected parents, father and all. I am Poojika. I am studying veterinary doctor, 3rd year in India College Veterinary Science, Gangavaram. TCU ద్వారా అంటే ఫస్ట్ సిస్టర్ లీడర్గా సెలెక్ట్ చేయడమే ఆశ్చర్యం. ఎందుకంటే ఎక్కువ నేను బ్యాక్ స్టేజ్ చేస్తాను, అసలు స్టేజ్ ఫియర్ చాలా ఉంది. కానీ ఇప్పుడు కూడా షేక్ అవుతున్నాను, కానీ ట్రై చేస్తున్నాను. కానీ సిస్టర్ ఇందాక అన్నట్టు ఐ థింక్ లీడర్ మేబీ తన యొక్క గోల్ ఏంటంటే రెస్పాన్సిబుల్ టువర్డ్స్ వాట్ షీ హ్యాస్ టు డూ. సో కాబట్టి ఐ థింక్ రెస్పాన్సిబుల్ టు గాడ్ అండ్ పేరెంట్స్ అండ్ వాట్ ఆర్ ద గోల్స్ షీ హ్యాస్ టు డూ. సో ఐ థింక్ నేను 100% ఇవ్వను, కానీ ట్రై చేస్తాను. మేబీ ఇంకా మా పారిష్ బ్యాంక్ ఎంకరేజ్ చేయడానికి, ప్రేయర్స్ చేయించడానికి, అందరినీ నడిపించడానికి ట్రై చేస్తాను. ఫ్యూచర్ గోల్ ఏంటంటే అట్లీస్ట్ నేను సెటిల్ అయ్యి జాబ్ చేసిన తర్వాత నాలాగా ఇప్పుడు నేను పొందుకున్నది అట్లీస్ట్ ఒకరిద్దరికైనా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఓకే. అవునా? Good evening everyone, myself Shali. Good evening father. Good evening father. Actually I am not a leader for our parish. She is Vimal Kumari. She recently completed and I completed BPharmacy recently. As we completed BPharmacy, she left from today. So I took this responsibility as a parish leader. And the one thing I have to say about her, she took each and everything carefully about us. She did very responsibility things. She informed everything when we doubted for each segment. మాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు తను చాలా బాగా చెప్పేది. నేను కాల్ చేసినప్పుడు కానీ అంటే విసుగు లేకుండా తను కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ అయ్యి ప్రతిదీ వివరంగా అడిగి ప్రతిదీ వివరంగా చెప్పేది. అంటే ఎన్నిసార్లు కాల్ చేసినా సరే తను విసుక్కునేది కాదనమాట. తను అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యాన్ టైం ఉండేది, బట్ తను విసుక్కోకుండా అంటే ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తుంది మాకు అని చెప్పి విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి అంటే మాకు 9 మెంబర్స్ ఉంటారు. 9 మెంబర్స్ 9 టైమ్స్ కాల్ చేసినా సరే, ఏ టైంలో కాల్ చేసినా సరే, ఇన్ కేస్ నైట్ ఇంట్లో ఉంటారు కాబట్టి పేరెంట్స్ చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. పేరెంట్స్కి ఏంటి ఈ టైంలో కాల్ వస్తుంది మీకు అని. ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయలేదు కూడా మెసేజ్ చేసి మాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పేది. మరి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క అంటే అందరూ ఎక్కడెక్కడే ర్యాంక్గా కూర్చుంటూ ఉంటారు. అంటే అందరూ ఒకే దగ్గర ఉండలేదు. అంటే కొంతమంది హాస్టల్స్ నుంచి వస్తారు, కొంతమంది ఇంటి దగ్గర నుంచి వస్తారు. సో అందరూ అందరినీ తనే వెతుక్కుని ఒక దగ్గర గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఆ డాక్యుమెంట్స్ తీసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసి లాస్ట్కి అందరి దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుని కరెక్ట్గా సిస్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు సరే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అందరూ అన్నీ మర్చిపోకుండా తీసుకురండి, ఈ టైంలో చేయకండి అని చాలా బాగా చెప్పేది. నాకు అంటే ఒకసారి క్యాప్స్ కొట్టమని చెప్తున్నాను వాళ్ళు, ఎందుకంటే తను తీసుకుంది మళ్ళీ ఇప్పుడు తను రాకపోయినా సరే మాకు గ్రూప్లో ఇన్ఫార్మ్ చేసింది అందరూ వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి, అన్నీ తీసుకున్నారండి, కరెక్ట్గా వెళ్ళండి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ TCU ద్వారా ఏంటంటే నేను హాస్టల్ చదువుతాను. నేను యాజ్ క్యాథలిక్ అండ్ మాకు ప్రొటెస్టెంట్స్ కూడా ఉంటారు కదా బయట, వాళ్ళు ఏంటంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా అని వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆపర్చునిటీ యాజ్ క్యాథలిక్స్ మనకి అవకాశం ఇచ్చినందుకు మనం చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ TCU కమిటీ అండ్ ఫాదర్స్కి అండ్ బిషప్ ఫాదర్ కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. నేను ఈ TCUకి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ సాలరీ అనేది అందరూ దేవుడికి ఇస్తారు కాబట్టి ఫస్ట్ దేవుడికి ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దాని తర్వాత TCUకి నేను చేయగలిగినంత హెల్ప్ చేస్తాను ఫాదర్. లైఫ్ లాంగ్ నేను హెల్ప్ చేస్తాను. దట్ ఐ ప్రామిస్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ యూ పీపుల్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను బైపీసీ కంప్లీట్ చేశాను. నేను స్టెల్లా కాలేజ్లో చదివాను ఇంటర్మీడియట్. అప్పుడు నేను బైపీసీ చదివినా సరే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు సైన్స్ మీద. ఎప్పుడైనా సరే నాకు ఇంగ్లీష్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను పోయట్రీస్ రాస్తాను ఫాదర్.
ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి ఇంగ్లీష్లో మాట్లాడడానికి కంటిన్యూ చేస్తా. ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడితే మ్యాక్సిమం ఇప్పుడు మా క్లాస్ కోఎడ్యుకేషన్ అంటే బాయ్స్ గర్ల్స్ యూనిఫామ్స్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే కాలేజ్లో లెక్చరర్స్ ఏదైనా ఆన్సర్ అడిగినప్పుడు నేను ఇంగ్లీష్ చెప్పేదాన్ని. వాళ్ళందరూ అనుకున్నారు కావాలని చెప్పి మాట్లాడుతున్నట్టునేవాళ్ళు. కాకపోతే నేను వాళ్ళు అన్న మాటలు హార్ట్ తీసుకున్నాను కాదు. తర్వాత నేను మాట్లాడినప్పుడు ఏంటంటే నేను కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఇప్పుడు కూడా అందుకే ప్రొనౌన్సియేషన్ చేయలేనేమో అని చెప్పి తెలుగులో మాట్లాడుతున్నాను. కానీ నాకు ఇంగ్లీష్లో ఇష్టం అనమాట ఏదైనా సరే చెప్పడానికి. సో వాళ్ళు ప్రతి ఒక్కరి షో ఆఫ్ కోసం చెప్తున్నాను అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కడికైనా సరే అన్ని భాషలు నేర్చుకున్నా ఇంగ్లీష్ ఒకటే కదా మనకు ఉపయోగపడేది. ఎవరికైనా సరే మనం ఇంగ్లీష్లో చెప్తే అర్థం హిందీ వచ్చినట్టు ఉంటారు ఉండరు. కానీ ఇంగ్లీష్ వచ్చినట్టు ప్రతి ఒక్కరు అంటారు అనమాట. ఇప్పుడు చిన్నపిల్లల తెలిసి పెద్ద వరకు ఏదో ఒక్క వర్డ్ అనేది తెలిసినట్టు ఉంటారు ఇంగ్లీష్లో. సో నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. నేను ఇంగ్లీష్ లిటరరీ చదువుతున్నాను కానీ అన్ఫార్చునేట్గా చదవలేకపోయాను అనమాట. సో ఇప్పుడు నేను చర్చికి చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. ఆ చర్చికి చిన్నప్పుడు రోజు వెళ్ళేదాన్ని. 10th 8th వరకు రోజు వెళ్ళేదాన్ని. 9th కొంచెం తగ్గించాను. 10th 8th స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి రెడీ అవ్వాలి. అప్పుడు టైం సరిపోయేది కాదు. అండ్ తర్వాత ఇంటర్ వచ్చేసి విజయవాడలో ఉండేదాన్ని. అండ్ రోజు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చర్చికి లిటరల్ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు చాలా మన పీస్గా ఉంటుంది అనమాట. ప్రేయర్ చేసుకోకపోయినా ఒక 10 minutes ఇంటికి లేట్గా వెళ్ళినా సరే ఆ 10 minutes చర్చిలో కూర్చొని వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఎన్ని తిట్టినా సరే అసలు ఏం అనిపించేది కాదు. సో తర్వాత అంటే అది కొంచెం ఏమంటారంటే మన ఫెయిత్ మనల్ని ఒకసారి మనం ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఎన్ని డిఫికల్ట్స్ వచ్చినా సరే మన ఫెయిత్ మనల్ని ఏమనుకుంటా వేరే వాళ్ళు ఏమనుకుంటా వాళ్ళతో మనం గొడవ పడకుండా చేస్తుంది కొన్నిసార్లు. సో అంటే 1 minute టైం ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను ఫాదర్. సో ఇప్పుడు వరకు మాట్లాడి మీకు ఎవరైనా మిస్గా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. సో ఉన్న వాళ్ళకి ఓకే మా Good evening, all of you. Myself, Alekya. I am studying degree final year. Firstly, I would thank you, Father, for helping me a lot with TCU study grant. It will help me for my studying purpose. And I would like to thank, I am grateful to you, TCU. Lavanya sister, she will do anything for us and she do all my TCU study grant ki కావాల్సినవన్నీ ఆమె చేసింది. సో I would like to thank you, Lavanya sister, and thank you.
అంటే